హలో, ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, నిన్న మొత్తం అంతా మన డివైన్ ఏదైతే మస్లిన్ ఉందో మొత్తం అంతా ఎనర్జీ చాలా చాలా బాధగా, చాలా కష్టంగా అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉందో ఏమో కానీ ఇది మాత్రం నిన్న మొత్తం అంతా మనకి లియో ఎనర్జీ వాళ్ళది వచ్చింది కదా. ఇవాళ ఎలా ఉంటుందంటే ఇవాళ ఇవాళ డేట్ ఎంతండి? నెలంతా 12 పోర్టల్ అనేది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న డివైన్ మెస్కులిన్కి, డివైన్ ఫెమినీకి చాలా చాలా ముఖ్యమైన రోజు. దీని గురించి నేను దీని తర్వాత మీకు ఒక 2 o'clock వరకు ఇంకొక వీడియో పెడతాను. అది జస్ట్ మీరు వినడానికి చాలా చాలా బాగుంటుంది. అంటే డివైన్ ఫెమినీ, డివైన్ మెస్కులిన్కి 12 పోర్టల్ వచ్చినప్పుడు, 11 పోర్టల్ వచ్చినప్పుడు ఎలాంటివి ఏం చేంజెస్ అవుతాయి అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? మీరు ఎంతో ఎంతో పాజిటివ్గా చాలా మంచిగా నావి అన్ని వీడియోస్ అన్నీ లైక్ చేస్తున్నారు. నిన్న కూడా లైక్స్ చాలా బాగా చేశారు, కామెంట్స్ బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మీ మనసులో ఉన్న వ్యక్తి ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది ఆలోచించగలరని మీకు ఒకసారి మీ మనసులో ఉన్న వ్యక్తి ఒక్కసారి మీరు ఒక 3 times ఆయన పేరు తలుచుకోండి, లేకపోతే ఆమె పేరు తలుచుకోండి. ఓకేనా? ఇంకోటి ఇంకా కళ్ళు మూసుకొని తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. నేను చెప్పాను కదా నిన్న, ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎటువంటి చేతబడులు పనిచేయవు. ఎందుకంటే మనము భగవంతుడు పంపించిన పరిశుద్ధమైన ఆత్మలు అనమాట మనము. ఓకేనా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదేనండి. ఎందుకంటే ఎవరైతే ఇన్నర్ వరకు బాగా చేస్తారో వాళ్ళకి భగవంతుడి సాక్షాత్కారం అవుతుందో, వాళ్ళు జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వచ్చిన వాళ్ళకి, ఈ జర్నీలో బాగా సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది భగవంతుడు మనకి ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు అనేది. దయచేసి మీరు ఎటువంటి నెగిటివ్ థాట్స్ కానివ్వండి, ఎటువంటి సెక్షువల్ ఎనర్జీ అని ఈ లోకంతో పాటు మీరు వెళ్ళకండి. మన జర్నీ అనేది చాలా పవిత్రమైనది, పరీక్ష కలిగినది. ఒక్కొక్కరిని ముక్కు పిండి 7 చెరువుల నీళ్ళు తాగిపించే ఈ జర్నీకి మనం అర్హులమైనందుకు భగవంతుడిని ఏం చేయాలంటే చేతులెత్తి ప్రతిరోజు నాకు శక్తినిమ్మని అడగాల. మీకు శక్తినిమ్మని మీరు ప్రతిరోజు భగవంతుని వేడుకోవాలి. ఓకే, మీ మనసులో ఉన్న వ్యక్తిని మీరు కోరుకున్నారా, మీరు తలుచుకున్నారా? 3 times ఆయన పేరని ఆమె పేరని తలుచుకోండి. ఇంకా తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఓకే, ఎస్, సర్వ సుందరి వచ్చేసింది మన డివైన్ ఫెమినీ. అండ్ డివైన్ మెస్కులిన్ కూడా మనకి మళ్ళీ వచ్చేసారు. డివైన్ మెస్కులిన్ ఈసారి ఏమంటారు అనేది చూద్దాము. ఓకే ఓకే, మన జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. అసలు క్లోజ్ చేయాలన్నా? లేదు, జ్యోతిక అక్క ఇంకా మీకు పెడతాను. చూడండి ఎంత మంచి దీవెన కార్డ్స్. ఇది నాకు కూడా రెసిగ్నేట్ అవుతుంది. ఓకేనా? మీరు ఏం బాధపడకండి. ఎందుకంటే నేను కూడా డివైన్ ఫెమినీయే చాలా 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 కష్టపడి వచ్చినదాన్ని నేను. ఓకేనా? ఒక చిన్న మీకు ఇన్సిడెంట్ నేను చిన్నప్పటిది చెప్తానండి. అవునండి, నాది ఎట్లా అంటే ఒక ముస్లింకి, ఒక హిందువుకి పుట్టిన అమ్మాయిని నేను ముస్లింనని నన్ను ఇంటి ముందు ఎవరు ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు. చూసారా అండి? ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు. నేను వెళ్తే నీళ్లు పోసేసేవాళ్ళు నా పైన. అప్పుడు అంటే ఇది ఎప్పుడు అంటే ఇప్పుడు నాది 1980 అండి. అంటే ఆ టైంలో ఎలా ఉండేది? చుడిదార్లు వేసుకుంటే ముస్లిమ్స్, రైట్, లంగా జాకెట్లు వేసుకుంటే తెలుగు పిల్లలు. అలా అని నన్ను ముస్లిం పిల్లలాగా నన్ను స్కూల్లో కూడా ఎవరు అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. నన్ను కింద కూర్చోబెట్టేవాళ్ళు. అంటే వాళ్ళంతా స్కూల్లో నేను ఎట్లాంటి స్కూల్లో చదివానంటే అప్పుడు మోస్ట్ ప్రాబ్లీ అందరూ బ్రాహ్మిన్సే ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా? అలాంటిది నేను ఎక్కడ పోయినా కానీ నాకు ఫ్రెండ్స్ లేరు. ఓకేనా? నాకు ఫ్రెండ్స్ లేరు. ఎందుకంటే నేను ఒక ముస్లింకి పుట్టిన అమ్మాయినని. నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు కాదు. నన్ను చాలా నిరాకరించేవాళ్ళు, నన్ను అసహించుకునేవాళ్ళు. మరి చూడ్డానికేమో అందంగా అప్సరసలాగా ఉండేదాన్ని. అంటారు కదా, దేవతల్లాంటి అంటే రూపం ఉన్న వాళ్ళకి, అందంగా ఉన్న వాళ్ళకే చాలా కష్టాలు అనేది ఎక్కువ వస్తాయని చాలా వింటాం కదా. అలాంటిది అనమాట. నన్ను విపరీతంగా కులం కోసము అసహించుకునే వాళ్ళు పెద్దవాళ్ళు, కానీ పిల్లలు కాదు. నాతో పాటు ఆడుకునేవాళ్ళు, చాలా ప్రేమగా ఆడుకునేవాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలకు తెలియకుండా నన్ను బెదిరించి ఇంట్లో నుంచి వెలగొట్టేసేవాళ్ళు. వెలగొట్టేసిన తర్వాత ఒక్కొక్కరైతే ఇల్లు కూడా కడుక్కునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ తప్పు కాదండి, వాళ్ళ తప్పు కాదు. నేను ఎవరిని తప్పు ఎప్పుడు తీసుకోను. ఎందుకంటే ఏమో మాది నాకు చిన్నప్పటి నుంచి భగవంతుడు మరి నా తల్లి అలాగే పెంచింది. ఏది ఏమైనా సైలెంట్గా ఉండి ఓర్చుకోమని పెంచింది. ఒక్కోసారి నేను నేర్చుకునేదాన్ని, కానీ ఇప్పుడు కూడా గుర్తొస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఓకేనా? నాకు అసలు ఎట్లా అంటే నాకు అసలు పెళ్ళే అవ్వదు అని చాలామంది అన్నారు. ఎందుకు అంటే నువ్వు 2 క్యాస్ట్లకి కలిసిన అమ్మాయి కాబట్టి నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరంటే, నాకు నా భర్త ఎంత ప్రేమగా చూసుకుంటారంటే మీకు చెప్పాను కూడా, నన్ను ఒక చిన్న పాపలాగా చూసుకుంటారు ఇప్పుడు కూడా. కాకపోతే నాకు 2 ఆడపిల్లలు, మళ్ళీ నేను నా భర్త ఇంట్లో కూర్చోబెట్టి ప్రశాంతంగా చూసుకుంటాడు. ఇంతకుముందు చాలా జాబ్స్ చేశాను. ఆ జాబ్లలో నేను మార్నింగ్ వెళ్ళి నా ప్రాబ్లమ్ అంతా కష్టపడుతూ ఉంటే, వద్దు ఇంట్లో కూర్చోన్నప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, సమాఫ్ చిన్నగా లంగ్స్ ప్రాబ్లం వచ్చింది, బాగైపోతుంది అన్నారు, రెస్ట్ తీసుకుంటే. ఇలాంటి చల్లగా ఉన్న టైంలో నేను కంపల్సరీ రెస్ట్ తీసుకోవాల్సిందే, లేకపోతే నేను చాలా హెల్త్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఇంకా దేవుడి దయ వల్ల నేను మీతోని ఈ జర్నీలో నా
ఏదైతే ఉందో మీతో పంచుకునే భాగ్యం భగవంతుడు ఇచ్చాడు. ఓకేనండి. మరి ఇప్పుడు ఇంత అందంగా ఇంత మంచిగా చూసుకునే చిన్న బిడ్డలాగా చూసుకునే నా భర్త, నా ఆశలన్నీ నెరవేర్చే నా భర్త, బయటికి వెళ్తే కారు, ఇంట్లో ఏసీ, ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే దేవుడిని నామస్మరణ చేసుకునే నాకు మరి నా డిఎం కలిసి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. ఈ 2-3 ఇయర్స్లో నేను పడరాని పాటలన్నీ పడ్డాను. నా భర్తకి నేను దూరం అవ్వడము, కుట్లాడము, పిల్లలు చీకొట్టడము, నేను ఉద్యోగాలు కోల్పోవడము, చేతిలో డబ్బులు లేకపోవడము, చాలా 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 అంటే ఏంటంటే ఈ జర్నీలోకి వచ్చినప్పుడు భగవంతుడు ఒక్కసారిగా లాగేసుకుంటాడు అనమాట. ఇచ్చినవన్నీ లాగేసుకొని నీకు సత్తా ఉందా అని అన్నప్పుడు నేనైతే మనస్ఫూర్తిగా నేను ఎంత కష్టం వచ్చినా కానీ ఎప్పుడు నాకెందుకో నేను చిన్నప్పటి నుంచి దేవుడిని తిట్టేదాన్ని కాదు. నాకు జీసస్ అయినా యాజ్ యూజువల్గా అల్లా అయినా శివుడైనా అందరూ ఒకటే. ఎందుకంటే అందరూ ఒకే శక్తి అని తెలుసుకున్నాను ఆ జర్నీలో. ఓకేనండి. ఇవాళ నా గురించి చెప్పాను కదా, ఇవాళ మనము రీడింగ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా టైం నేను ఎక్కువ స్పెండ్ చేస్తే కనుక క్షమించండి. ఓకే, మనది ఫస్ట్ నుంచి వచ్చిన కార్డు సుందరి మన డివైన్ ఫెమినీ గారు వచ్చారు. ఈ డివైన్ మెస్కులిన్ ఇప్పుడు మీ దగ్గర రావడానికి ఫస్ట్ ఇంతకు ముందు ఏదైతే మిమ్మల్ని టుక్రాయించాడో, మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని మాట్లాడినాడో ఆయన మీ దగ్గరికి రావాలని ఉంది. ఓకేనా, రావాలని ఉంది. భగవంతుడి ఈ 12 పోర్టల్లో ఏమవుతుందంటే మనకి భగవంతుడు మనం దీంట్లో ఇన్నర్ అనేది బాగా మనం తెలుసుకుంటాం అనమాట. ఇన్నర్ శక్తి అనేది అంటే దేవుడు మనకి ఆల్మోస్ట్ చాలా వరకు ఎవరైతే ఇప్పుడు నాలాగా బాగా వర్క్ చేసిన వాళ్ళు ఉంటారండి, ఇన్నర్ వర్క్ ఏదైతే చేస్తారో దేవుడి మీద ధ్యానం పెట్టి ఈ జర్నీలోకి వచ్చిన తర్వాత వేరేది అనేది ఏం లేదు, దేవుడి మీద ధ్యానం పెట్టాలి అనేది తెలిసిన వాళ్ళు భగవంతుడు ఇవ్వాలనేది వాళ్ళకి ఇన్నర్ యూనియన్ చేస్తారనమాట. అంటే భగవంతుడు ఇన్ అండ్ యాంగ్, శివుడు పార్వతి అనేది కలవడము ఈ జర్నీలో ఇప్పుడు మీకు అవుతుంది అనమాట. ఇవాళ ఓకేనా, మీకు ఆయనతోని కలుపుతారు. అందరికీ డివైన్ ఫెమినీ, డివైన్ మెస్కులిన్, ట్విన్ ఫ్లేమ్లో ఉన్న వాళ్ళకి పెళ్ళి అవుతుందని గ్యారంటీ లేదని మీకు పదే చెప్తున్నాను. దయచేసి మీరు నా భర్త అవును నేను పెళ్ళి చేసేసుకుంటా అనే తత్వం మాత్రం పెట్టకండి. అట్లా పెట్టారంటే మీ జర్నీ లాంగ్ అవుతుంది. ఒకవేళ మీకు మనసులో ఉందనుకోండి, సైలెంట్గా ఉండండి. మనసులో యూనివర్స్ని అడగండి, అవును ఆయన నా భర్త, నాకు మీ చిత్తం అయితే ఇవ్వండి అని అడగండి సైలెంట్గా. ఆయన మీ దగ్గరికి రావాలని వచ్చేటప్పుడు ఆయనకి ఏదో ఆటంకాలు ఉన్నాయండి. ఆటంకాలు ఎట్లా ఉన్నాయంటే ఆయన ఉన్న ఏదైతే ఆ స్టేజ్ ఉందో, ఆ బలమైన అద్భుతమైన ఆ ప్లేస్ ఉందో అది మీ దగ్గరకు వస్తే కోల్పోతాడు అనమాట. ఆయన కోల్పోవద్దని ఆయన సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మీ మనసు నిండా ప్రేమ ఉందండి, దీనిలో డౌటే లేదు. ఎప్పుడైనా ఒక్కోసారి డివైన్ ఫెమినీ అనుకుంటుంది అనమాట, నన్ను ప్రేమిస్తున్నాడా లేదా. ఎందుకంటే కొన్ని రోజులు చూడలేదనుకోండి డివైన్ మెస్కులిన్ని, ఒక్కసారిగా అనుకుంటుంది డివైన్ మెస్కులిన్కి నేనంటే గుర్తున్నానా, నేనంటే ఇష్టమా లేదా అని ఆమె అనుకున్నప్పుడు ఇదిగోండి మీ జ్యోతిక అక్క చెప్తుంది ఆయనకి మీరంటే చాలా ప్రేమ. ఇదిగోండి కప్పు నిండా మనసు నిండా ఆయన నిండా ప్రేమని మీ దగ్గర రావడానికి ఆయన సాయశక్తుల ప్రయత్నం చేసి ఆయన అంటే స్ట్రెంత్ తెచ్చుకుంటుండే. ఇవాళ మొత్తం అంతా లియోదే వచ్చిందండి. ఇది మొత్తం అంతా లియోదే అనమాట ఇదంతా. ఓకేనా, ఇది మీ దగ్గర రావడానికి చాలా వరకు స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు. ఇదిగోండి నా డివైన్ మెస్కులిన్ కూడా ఇలాగే ఉంటారు. ఎప్పుడు నన్ను చూసినప్పుడు ఎప్పుడు మీ డివైన్ మెస్కులిన్ కూడా ఇలాగే ఉంటారని నేను ఆశపడుతున్నాను. నేను ఏమంటున్నానంటే డివైన్ మెస్కులిన్ ఆడవాళ్ళల్లో కూడా ఉంటారు. ఎప్పుడైతే మగవాళ్ళు డివైన్ ఫెమినీ మగవాళ్ళల్లో ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, మగవాళ్ళల్లో పార్వతీ తత్వం ఉంటుంది. ఈజీగా తెలుగులో చెప్తున్నాను నేను. ఓకేనా, ఇదిగోండి మీ డివైన్ మెస్కులిన్ ప్లేసు. నేను చెప్పినా కదా చాలా గొప్పవాళ్ళు, ఎవరో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. పేరు పలుకుబడి, ఇల్లు, కారు, బిజినెస్, దండిగా బాగా గట్టిగా పార్టీ వాళ్ళు ఉన్నారు. అట్లని డివైన్ ఫెమినీ ఏమి బీదామే కాదండి. డివైన్ ఫెమినీ కూడా మంచి పొజిషన్లో ఉన్న ఆవిడే ఉన్నారు. ఓకేనా, ఇది ఎవరికి రెసిగ్నేట్ అవుతుందో నాకు చెప్పండి. తన పరిస్థితి మొత్తం అంతా పక్కన పడేసి ఇప్పుడు తనతో ఎవరో ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ఎందుకు వచ్చిందో కాడో చూద్దాం. ఓకేనా, ఇది కూడా ఫైటింగ్దే వచ్చింది. తన పరిస్థితి మాత్రం ఓకే అలాగే ఉంది. ఎస్, మీ మీద ప్రేమ యాజ్ యూజువల్గా. రాత్రంతా ఏడ్చారండి, కామన్ అండి, రాత్రంతా ఏడుస్తారు. డివైన్ మెస్కులిన్ కూడా ఆడవాళ్ళల్లో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న, ఆడవాళ్ళలో ఉంటే ఇంకా విపరీతంగా బాధలు ఉంటాయి. పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, అత్తమామలు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు. వాళ్ళందరినీ వదిలేసుకొని మీ దగ్గర రావాలంటే మీరు మధ్యలో వచ్చారు. కాకపోతే పూర్వజన్మ భార్య కాబట్టి అట్లానే ఉంటుంది. కాబట్టి డివైన్ మెస్కులిన్ ఆడవాళ్ళల్లో ఉంటే రాత్రంతా ఇదే పరిస్థితి ఉంటుంది. డివైన్ ఫెమినీ కూడా రాత్రంతా ఇలాగే ఏడవడం ఉంటుంది. ఈ జర్నీలో ఏడవడం అనేది కామన్. మీరు ఎంత ఇన్నర్ వర్క్ చేసినా కానీ అంతే అది ఉంటుందన్నమాట. ఇదిగోండి మీకు ఇచ్చిన కప్పు అమూల్యమైన మీరు అందించిన ఆయనకి ప్రేమ కప్పు ఆయన నిరాకరించిన సమయము థర్డ్ పార్టీ ఉన్నదని క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా, ఇదిగోండి ఆయనది పొజిషన్
నేను చెప్తున్నా కదా, డివైన్ మస్కులిన్ చాలా గొప్ప వాళ్ళు అది వచ్చిందండి వాళ్ళ రీడింగు. చాలా అంటే చాలా అనమాట. ఎట్లా అంటే సమ్ ఆఫ్ చాలా మంచి ప్లేస్లో వచ్చింది. ఓకే, ఇది అనేది మనకి దీవెన. ఇవాళ 12 పోర్టల్కి దీవెన వచ్చేసింది. దయచేసి క్లెయిమ్ చేయండి. క్లెయిమ్ చేస్తేనే మీకు ఇది పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు క్లెయిమ్ అవుతుంది, మీ లైఫ్లో అవుతుంది. మీకు అనేది కంపల్సరీ మంచిది ఉందండి. డోంట్ వరీ, ఓకేనా? మీరు ఎలా అవుతుంది ఏమవుతుందని అస్సలు భయపడకండి. మీకు బాధ అనిపించినప్పుడల్లా ఈ వీడియో ఒకసారి రివైండ్ చేసుకోండి. నేను 2 o'clockకి ఈ 12 పోర్టల్ డివైన్ ఫ్యామిలీ డివైన్ మెస్కులిన్ వాళ్ళకి ఎలా ఉంటుందనేది మీకు వీడియో, నేను దానికోసం నేను చెప్పాను కదా, బుక్సే చదివి నేను దానికోసం గూగుల్లో బుక్స్లో లైబ్రరీకి వెళ్ళి బుక్స్లలో అన్నిట్లో నేను దీన్ని రీసెర్చ్ చేసి తీసుకొని వచ్చి మీకు నేను వీడియో చేసి పెడతాను అనమాట. ఓకేనా? ఇలా ఉండదు, జస్ట్ నేను చెప్తూ ఉంటాను, నా టోన్ వస్తుంది, సమ్ ఆఫ్ పిక్చర్స్ వస్తూ ఉంటాయి, మీరు జస్ట్ వినండి. అది మీకు 12 పోర్టల్ అంటే ఏంది, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఈ డివైన్ మస్కులిన్ వచ్చేది మార్పులు ఏంటి, వాళ్ళు ఎలా బాగుండాలి అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈస్ వెరీ పాజిటివ్ ఎనర్జీ. డోంట్ టేక్ ఎనీ నెగిటివ్ థాట్స్. ఓకేనా? ఆల్వేస్ థింక్ డివైన్ ఫ్యామిలీ డివైన్ మస్కులిన్, పాజిటివ్. దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ యువర్ DM. ఓకే, విష్ యూ గుడ్ లక్.